నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. నేటి నుంచి అసెంబ్లీ ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. నేడే పోలింగ్, మున్సిపల్ ఎన్నికలకు సర్వం సన్నద్ధం. బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం, యోగి ఆదిత్యనాథ్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. అనంతరం సభా వ్యవహారాల సలహా సంఘం భేటీ అవుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలో అక్కడ ఖరారు చేస్తారు. సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమావేశాలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధుల రాకపోకలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సచివాలయం, అసెంబ్లీ చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 4 వైపులా పటిష్ట బందోబస్తు పాటు అధునాతన సమాచార సాంకేతిక వ్యవస్థతో గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలని అన్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలకు శాఖల అధికారులు సకాలంలో సమాధానాలు పంపాలని స్పీకర్ ఆదేశించారు. తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని వార్డు డివిజన్లకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. మొత్తం 52,17,413 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో మహిళలు 26,67,025 మంది, పురుషులు 25,49,750 మంది, ఇతరులు 638 మంది ఉన్నారు. అధిక సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లే ఈ ఎన్నికలో కీలకంగా మారనున్నారు. 116 మున్సిపాలిటీల్లోని మొత్తం 2,582 వార్డులకు గాను ఇప్పటికే 12 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 2,569 వార్డుల్లో బుధవారం పోలింగ్ నిర్వహిస్తారు. మున్సిపాలిటీల్లో 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదు పునర్నిర్మాణం అసాధ్యమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. బరాబంకీలోని శ్రీరామ్ జానకి ఆలయంలో మంగళవారం నాడు జరిగిన 10వ శ్రీ హనుమాన్ విరాట్ మహాయజ్ఞం శ్రీరామార్చ పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు అవకాశవాదులు ఉంటారని, వారికి కష్టాలు వచ్చినప్పుడే రాముడు గుర్తుకు వస్తాడని, ఇతర సమయాల్లో తలవను కూడా తలవరని అన్నారు. అందువల్లే రాముడు కూడా వాళ్ళను మర్చిపోతాడని చెప్పారు. రాముని భక్తులపై బుల్లెట్లు కురిపించి ఇక రాముడి సేవకు అవాంతరాలు కల్పించే రామద్రోహులకు ఇక్కడ చోటు లేదు. బాబ్రీ మసీదును పునర్నిర్మిస్తామని కలలు కంటున్న వారికి ఒకటే చెప్పదలుచుకున్నారు, అలాంటి తీర్పు దినం ఎప్పటికీ రాదు అని స్పష్టం చేశారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో ఒకే రోజు పట్టపగలు 3 చోట్ల వరుస చోరీలు చోటు చేసుకున్నాయి. చెన్నంపల్లెలోని వీరయ్య, తిరుపతమ్మల 2 ఇళ్లలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సురేంద్రనగర్లో నివాసం ఉన్న ప్రైవేటు టీచర్ గోపి ఇంట్లో చోరీ చేశారు. సుమారు 3 ఇళ్లలో 16 తులాల బంగారు, 32 తులాల వరకు వెండి, 70,000 వరకు నగదు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీంకు సమాచారం అందించారు. సురేంద్రనగర్ ప్రైవేట్ టీచర్ గోపి ఇంటి ఏటీయూఎల్ ఫుటేజ్లో నిందితుడి ఆనవాళ్లు నమోదైనట్లు తెలుస్తోంది. లోపలికి వెళ్తే మొత్తం షాక్, మొత్తం నేను ఏం టచ్ చేయలేదు సార్. తాళం మాత్రం చేసిండు. అప్పుడు రే ఈ కెమెరా పెట్టు, అదో చూసిండు. మా గేట్ వచ్చి చూసిండు, చూసిపోయినాడు. ఇది అయ్యేటట్లేదులే, కటంజన్ ఉందని. అది కూడా వాకిలే మేడం. 2 ఉన్నాయి మేడం, చూసి అది 2 ఉన్నాయని పైకి పోయిండు. అదో ఎంత నిదానం వస్తున్నా చూడు. స్లోగా పెట్టినాను. క్లియర్గా వస్తాయండి మామూలుగా. ఉప్పల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని శంకుస్థాపనలు చేశారు. ఉప్పల్ డివిజన్లో శంకుస్థాపనలు చేసే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరికొకరు నినాదాలు చేసుకున్నారు. కొంత తోపులాటలు జరిగాయి. తోపులాటలో మంత్రి శ్రీధర్ బాబు కాలును తొక్కినట్లు తెలుస్తోంది. కాలు చిటికెన్ వేలుకు గాయమైంది.
గాయాలతోని శ్రీధర్ బాబు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 3వ రోజు సందర్భంగా జిల్లా యంత్రాంగం శ్రీశైలంలో శివదీక్ష ధరించిన శివస్వాముల క్యూ లైన్లను పరిశీలించారు. గత సంవత్సరం బ్రహ్మోత్సవాల మొదటి రోజు 7,000 మంది దర్శించుకుంటే ఈ సంవత్సరం మొదటి రోజు 24,000 మంది ఇరుముడి స్వాములు దర్శించుకున్నారని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా భక్తులతో అన్నారు. చంద్రావతి కళ్యాణ మండపంలో ఇరుముడి ధరించిన శివస్వాములకు చేసిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, శ్రీశైల దేవస్థానం చైర్మన్ ఏవో పరిశీలించారు. కొంతమంది భక్తురాళ్లు జిల్లా కలెక్టర్కు మరుగుదొడ్లలో 30 నుండి 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వివరించారు. మరుగుదొడ్లు ఉపయోగించుకొని నీళ్లు పోయకపోవడం వల్ల అపరిశుభ్రంగా ఉంటాయని భక్తులకు వివరించిన జిల్లా కలెక్టర్, అలాగే స్నానం చేసిన తర్వాత ఆడవారు దుస్తులు మార్చుకునేందుకు వేరువేరుగా రూములు లేవని జిల్లా కలెక్టర్కు భక్తురాలు విన్నవించుకున్నారు. సోమవారం చాలా అవస్థలు, ఇబ్బందులు పడి తిండి తిప్పలు లేకుండా గంటల తరబడి మల్లన్న స్పర్శ దర్శనం కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నామని కలెక్టర్కు శివస్వాములు వివరించారు. ప్రతి ఒక్క శివస్వామిని నాకు మాత్రమే త్వరగా శివయ్య దర్శనం అయింటే బాగుంటుందని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్క భక్తుడు దేవస్థానానికి, సిబ్బందికి, పోలీసులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి కోరారు. శ్రీశైలంలో సామాన్య భక్తులకు అలాగే ఇరుముడి ధరించిన శివస్వాములకు అందరికీ కూడా ఉచిత దర్శనం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ రోజు నుండి 200 దర్శనము, టికెట్ 500 దర్శనము, టికెట్ నిలిపివేసిన ప్రతి ఒక్క భక్తుడికి ఉచిత దర్శనం మాత్రమే ఏర్పాటు చేస్తామని అన్నారు. కానీ ప్రతి 2 గంటలకు ఒకసారి ఇరుముడి ధరించిన శివస్వాములకు క్యూ లైన్ ఓపెన్ చేయడం జరుగుతుందని, అలాగే మిగతా సామాన్య భక్తులు వారికి కూడా 2 గంటల సమయం కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నామని వారు తెలియజేశారు. 100% మీకు ఎన్ష్యూర్ చేస్తాను. ఇప్పుడు మనం చేసినవే, ఇంకా వేరే వాళ్ళని అనడానికి లేదు. అందరు ఒక్కరు నీళ్లు కొట్టకపోయినామా ఇంకా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. అందుకని మీకు బయట డ్రమ్ము, బకెట్ కూడా పెట్టి వాడించుకోవాలి. మొబైల్ బాత్రూమ్స్ పెట్టారు, దాంట్లో అయితే వాటర్లో బయట గురించుకోవాలి. 30 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటారు. పడుకొని ఎక్కడైనా పడుకొని 30 రూపాయలు 50 రూపాయలు ప్రతి దగ్గర అది కాక మేము నడిచి వస్తాం కదా, ఆడ స్నానం చేసుకున్నాము. అక్కడ కూడా బాత్రూమ్ లేదు, బట్టలు మార్చుకుంటున్న స్థలం చెక్ చేస్తాం. మళ్ళీ పోతే వాళ్ళే బాత్రూమ్లో వాటర్ కూడా లేదు. వాళ్ళైతే అసలు వాళ్ళు మళ్ళీ 30, 50, 60 నిన్న ఒక్కరోజు మాత్రమే నేను గత 15 సంవత్సరాల నుంచి లాస్ట్ ఇయర్ నిన్నటి రోజు ఎంతమంది వచ్చారు? 7,000 మంది వచ్చారు. ఇప్పుడు గత సంవత్సరం, ఈ సంవత్సరం నిన్న ఓన్లీ శివస్వామి. కాబట్టి ప్రతి ఒక్కరు స్వామివారిని చేసుకోవడానికి వెనక 7,000 ఎక్కడ 24,000 ఎక్కడ. కాబట్టి ఇంకా అందరూ 4 గంటలకైనా వదిలితే పర్లేదు స్వామి మాత్రమే వెళ్తారు. నిన్న ఒకరోజు చాలా ఇబ్బంది. మార్నింగ్ 5-9 పోయి మార్నింగ్ 9 గంటలకు పోయి సాయంత్రం. గత 10 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందని మలహాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కపార సాయి కిరణ్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వార్డు కార్యాలయానికి కూడా ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, స్థానిక డివిజన్ కార్పొరేటర్లు గత 10 సంవత్సరాల నుండి అభివృద్ధి చేయకుండా కాంగ్రెస్ హయాంలో తమ పార్టీ నాయకుడి ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మందమల పరమేశ్వరరెడ్డి మంత్రులతో సంబంధించి అధికారులతో మాట్లాడి నిధులను మంజూరు చేస్తుంటే తాము చేస్తున్నామని ఎమ్మెల్యే, కార్పొరేటర్లు భజన కొట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం తెల్లవారుజామున మంజూరు కాని వాటికి కూడా ఎమ్మెల్యే, కార్పొరేటర్లు శంకుస్థాపన చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన మండిపడ్డారు. గత 10 సంవత్సరాలలో డివిజన్లలోని మౌలిక వసతులు కల్పించడంలో కార్పొరేటర్ పూర్తిగా విఫలమయ్యారని, తన గడువు పూర్తవుతున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మేమే మంజూరు చేయించామని చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే కాంగ్రెస్కు పట్టం కట్టాలని, రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వారు అన్నారు. పరమేశ్వరతో మేమందరం కలిసి, మేము కానీ మన డివిజన్ కమిటీ కానీ మన ముఖ్య నాయకులు కలిసి ఇట్లా మన
సర్కిల్ కార్యాలయాన్ని మనం ఇక్కడ మా వార్డ్ ఆఫీస్ జర మంచిగా ఉంది. సర్కిల్ కార్యాలయం ఇక్కడ ఉంటే జర కాపరా అది మన కుష కూడా పోయే మన పరిస్థితి ఉంటుంది. పబ్లిక్కి జర మన దగ్గర ఉంటే జర పబ్లిక్ సమస్యలు కూడా చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి మన పరమేశ్వర దగ్గరికి పోయి అందరం మల్లాపూర్ డివిజన్ కమిటీ వాళ్ళందరం పోయి చెప్పడం జరిగింది. దాన్ని అన్న దృష్టిలోకి తీసుకొని సర్కిల్ కార్యాలయాన్ని ఇక్కడ మల్లాపూర్లో చాలా సంతోషకరమైన రోజు. ఈరోజు మా మల్లాపురంలో వార్డ్ ఆఫీస్ ఏదైతే ఉందో అది సర్కిల్ కార్యాలయంని చేయడంని మా పరమేశ్వర సహకారంతో సర్కిల్ కార్యాలయం ఇది కాబోతుంది. దానివల్ల ఈరోజు శ్రీధర్ బాబు గారికి, మా రేవంత్ అన్న గారికి, పరమేశ్వర గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మల్లాపూర్లో ఇప్పుడు ఇలా పిల్ల పుట్టక ముందే కుళ్ళ కట్టినట్టు ఇలా మేము ఇంకా అభివృద్ధి పనులే స్టార్ట్ కాలే. ఇలా టెండర్లే కానీ పథకాలకి నిన్న కొబ్బరికాయ కొడతాడు ఎమ్మెల్యే, కార్పొరేటర్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత స్థానిక కార్పొరేటర్ మీద ఉన్నది, స్థానిక ఎమ్మెల్యే మీద ఉన్నది. అర్థం చేసుకోవాలి. ఇవాళ టెండర్లు అయినాయి, 4 కోట్ల రూపాయలు మొన్న శాంక్షన్ అయినాయి. ఇవాళ టెండర్ల వరకు అయినాయి. వర్క్ స్టార్ట్ కాని దాంట్లో ఇవాళకి ఆయన 10 తారీఖు అయిపోతుంది. కార్పొరేటర్ అగడబడ్డ పోషమ్మ ముంగని మింగింది అన్నట్టు నువ్వు బండలు తెచ్చుకొని పక్కకు పెట్టుకొని ఇవాళతో నేను వెళ్ళిపోతున్నా, అన్ని నాయే అంటే ఇవాళ నీ పాలనేందో 10 సంవత్సరాలు నీ చేతిలో చూసినాం ఆల్రెడీ. రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో బుధవారం జరగనున్న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆశీస్ సాంగ్వన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలోని ఏఎంసీ గోడౌన్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు. కామారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలలో నిర్వహిస్తున్న రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ నిరంతరాయంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. రేపు ఓటింగ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ రిసెప్షన్ సెంటర్కి రావాలి అండ్ ఆల్ మెటీరియల్ టు బి డిపాజిటెడ్. సో అది కూడా ఇంపార్టెంట్. అండ్ అప్పటి వరకు మీకు రిలీవింగ్ ఉండదు. సో ప్లీజ్ ఎన్షూర్ దట్ ఆల్ ద మెటీరియల్ ఇస్ డిపాజిటెడ్ ఇన్ ద కరెక్ట్ వే. సో అన్ని పీరియడ్ ఐడి అండ్ ఆల్ ద డాక్యుమెంట్స్, స్టాట్యూటరీ మెటీరియల్స్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న తాడువాయి మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత అన్నారు. అందరూ అది ఫాలో చేయమని అడుగుతున్నాం. ఇది తర్వాత పార్కింగ్లో అండ్ ఈ షాప్స్ ఎక్కడ వస్తుంది అండ్ మనకి క్యూ లైన్ మేనేజ్మెంట్ ఇవన్నీ గురించి వీ హ్యావ్ ప్లానింగ్ అండ్ హ్యావ్ బీన్ టేకెన్. ఇది పోలీస్ సైడ్ నుంచి ఎగ్జిక్యూషన్ కూడా వీ విల్ టేక్ కేర్ ఆఫ్. లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో మన బందోబస్తు అండ్ మెన్ పెట్టడం, సెక్యూరిటీకి ఫోర్స్ మొబిలైజ్ చేయడం పోలీస్ సైడ్ నుంచి హ్యావ్ బీన్ టేకెన్. టెంపుల్ సైడ్ నుంచి కూడా మనకి మంచి కోఆపరేషన్ ఉంది. సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం, అక్కడ క్యూ లైన్స్ పెట్టడం అండ్ ఈ ప్రసాదం అండ్ టికెట్ కౌంటర్స్ ఈ ఏరియాస్ దగ్గర క్యూ లైన్స్ ప్రాపర్గా పెట్టడం, వాలంటీర్ సపోర్ట్ అలాంటివి మనకి టెంపుల్లో అరేంజ్మెంట్స్ పెట్టుకున్నాం. సో అందరూ You are welcome to the Shivratri festivities at Sri Veerabhadra Swami Temple, Taduva village. అందరూ రండి, దర్శనం మంచిగా చేయండి, సేఫ్గా ఎక్స్పీరియన్స్ పెట్టి సేఫ్గా అందరూ ఇంటికి వెళ్ళడానికి మనం మెషర్స్ పెట్టుకున్నాం. మీరు సైడ్ నుంచి కూడా ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్, ఈ పార్కింగ్ రెగ్యులేషన్స్ అండ్ మన క్యూస్లో కొంచెం పోలీస్ వాళ్ళకి సహకరించడం, ఇలాంటి సపోర్ట్ మీరు కూడా పబ్లిక్ సైడ్ నుంచి చేయాల్సింది మేడం. జలాశయం కూడా నిండుకుండా ఉంది కదా మేడం. మేడం పిక్ పాకెటర్స్, సెల్ ఫోన్ ఎఫర్ట్స్ ఉన్నారు కదా, మనం ఎంతమంది సిబ్బందిని ప్రొవైడ్ చేస్తారు మేడం అక్కడ వాళ్ళని నివారించడానికి? ఇప్పటికి మనం సర్కిల్ బందోబస్తే పెట్టుకున్నాము. ఒక స్పెషల్ పార్టీ అలాంటి రిజర్వ్ ఫోర్స్ కూడా మఫ్టీలో కూడా మెన్ తిరుగుతున్నారు. అక్కడ ఏదైనా ఆఫెన్స్ జరిగింది. కాకినాడ నుంచి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి పాదయాత్రగా వస్తున్న సుమారు 500 మంది భక్తులు మంగళవారం కుక్కనూరు చేరుకున్నారు. వారికి కుక్కనూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ములిశెట్టి నాగు ఘనస్వాగతం పలికారు. అనంతరం కుచ్చర్లపాటి రమణరాజు ఇంటి వద్ద అల్పాహారం ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం సమయం కొండపల్లి గ్రామంలో రావిప్రసాద్ ఇంటి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాదయాత్రికులు, భక్తులు మరియు కుక్కనూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. వారి స్నేహితులు శ్రీ ములిశెట్టి నాగేశ్వరరావు గారు యొక్క ఆధ్వర్యంలో
ఈ యొక్క భోజన ప్రసాదాన్ని ఈవేళ ఏర్పాటు చేశారు. వారికి ఈ జ్ఞాపికను ఇవ్వడం జరుగుతూ ఉంది. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఈ నెల 15న జరగనున్న మహాశివరాత్రి వేడుకల సందర్భంగా ఏలూరు జిల్లా కుకనూరు, వేలేరుపాడు మండలంలోని శివాలయాల్లో చేయవలసిన ఏర్పాట్లపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కుకనూరు తహసీల్దార్ కె రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిఎల్పిఓ ఏవి సుబ్రాయన్ అన్ని శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. జనసందోహం ఎక్కువగా ఉండే ఆలయాల్లో పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేయాలని అన్నారు. గోదావరి నదిలో స్నానఘట్టాల వద్ద కర్రతో నీటి లోతును పరిశీలించిన తర్వాతే భక్తులను అనుమతినివ్వాలని సూచించారు. పిల్లలు, మహిళలు, వృద్ధులకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అత్యవసర ప్రమాదకరమైన పరిస్థితుల్లో భక్తులకు రక్షణ కల్పించడానికి ముందుగానే పడవలను సిద్ధంగా ఉంచాలని ఫిషరీస్ అధికారులను ఆదేశించారు. కుక్కనూరు మండలంలోని పెదరావిగూడెం, కౌండిన్య, ముక్తి, కుక్కనూరు, దాచారం, వేలేరుపాడు మండలంలోని కట్కూరు శివాలయాలకు చెందిన ధర్మకర్తలు, పూజారుల నుంచి మహాశివరాత్రి ఏర్పాట్లపై పలు సూచనలు, సలహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి చంద్రశేఖర్ బాబు, ఎంపీడీఓలు కె నాగరాజు, శ్రీహరి, డిప్యూటీ తహసీల్దార్ సురేంద్ర, సిఐ రమేష్ బాబు, ఎస్ఐలు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి ఏంటంటే అక్కడ బోరేషన్ కానీ గుట్ట మీద నీరు సప్లై పైన వేసారా, కొండ పైన వేసారా? ఆ బాత్రూమ్లో ఇవన్నీ ఉన్నాయి, వాటిని దాటిన తర్వాత ఎక్కడ వేసుకుని పైకి లేకుండా అక్కడ కూడా వేసాను సార్. వేసిన కాకపోతే పైన ఎక్కితే మామూలుగా గుడి దగ్గర మొక్కలు కాకి పోకపోతానని చెప్పాను. గోదావరి నుంచి ఏదన్నా కొంచెం 3 రోజులు శివరాత్రి మాకు గోదావరి నీళ్ళు అట్లాగే. అల్లూరు జిల్లా చింతపల్లి అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కోటగుండల వద్ద 1,50,00,000 విలువ చేసే 308 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిని అరెస్టు చేయగా మరో 2 పరారీ అయ్యారు. 2 బైకులు, 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఒరిస్సా చిత్రకొండ బ్లాక్ దౌడపల్లి నుండి జర్యాల రూటు కోటనాగుల వద్ద మాటు వేసి అన్నవరం పోలీసులు పట్టుకున్నారు. ఇక నర్సీపట్నం తలెస్తుండగా పట్టుకున్నట్లు పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకొని తెలియపరుస్తామని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా మీడియాకు వెల్లడించారు. గంజాయి ఆపరేషన్లో పాల్గొన్న అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ సాయిరాం, చింతపల్లి సిఐ వినోద్ బాబు మరియు పోలీస్ సిబ్బందిని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా వీరిని ప్రత్యేకంగా అభినందించారు. అండర్ ద హెడ్డింగ్స్ ఆఫ్ NDPS యాక్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో టోటల్ 308 kg గాంజా, 2 బైక్స్ అండ్ 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ NDPS యాక్ట్ FIRలో టోటల్ 6 అక్యూజ్డ్ ఉన్నారు. ఇప్పుడు 2 అక్యూజ్డ్కి అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ పంపించాము అండ్ 4 అబ్స్కాండింగ్ ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. అవుట్ ఆఫ్ A1 and A2 whom we have sent for remand, they are one is source and other is have their backward linkage to Odisha. వాళ్ళు ఒడిశాలో ఒక విలేజ్, చిత్రకొండ బ్లాక్లో ఒక విలేజ్ ఉంది, దౌడపల్లి విలేజ్. అక్కడ నుంచి గాంజా తీసుకో ఇక్కడ జరీరా రూట్ యూజ్ చేసిన తర్వాత కోటగుణాలు వచ్చారు. మన ఇది ఎస్ఐ గారు మంచి అంటే ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత కరెక్ట్ టైంలో రేడ్ చేసి అందరూ అక్కడ సీజ్ చేశారు అండ్ అక్కడ 2 అక్యూజ్డ్కి క్యాచ్ చేశారు. 2 అక్యూజ్డ్ అలాంగ్ విత్ ద బైక్స్ అండ్ 2 మొబైల్ ఫోన్స్ ఆర్ ఆల్సో సీజ్డ్ అట్ దేర్. గంజాయి కాస్ట్ సార్? గంజాయికి ఇది టోటల్ 308 kg గంజాయికి ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్ 1.5 crore. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా వైసీపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల మాట్లాడుతూ శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కానీ శ్రీశైలంలో సరైన వసతులు ఏర్పాటు చేయలేదు. భక్తులకు తాగడానికి నీరు కూడా లేవు. శ్రీశైలం మల్లన్న బ్రహ్మరాంబిక స్వాములు భక్తులపైన లాఠీచార్జీ చేశారని అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ముందుగా అభివృద్ధి చేసేది దేవాలయాలను, మన ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయాలపైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎందుకంటే ఫినాయిల్తో ఒకరైతే ఒక సాక్షాత్ హోంమంత్రి గానమ్మ ఫినాయిల్తో అడిగిన లడ్డు చేస్తా అంటారు. ఎట్లా మాట్లాడతారు వీళ్ళు, ఎట్లా చేస్తారు మాకు అర్థం కాదు. ఫినాయిల్ ఎవరు అంటారు, హార్పిక్తో చేసినారంటారు. మన క్లీన్ బాత్రూంలో క్లీన్ చేస్తాం చూడండి, దాంతో లడ్డు చేసినామంటారు. ఏమైనా మనసులా వీళ్ళు పశువుల మానవత్వము మానవజలం పుట్టారా వీళ్ళు?
మనకెందుకు మానవజాలం ముందేళ్ళకి మానవత్వం ముందే మాట్లాడేకి కొంత ఒకరైతే ఒకనైతే యాసిడ్తో చేసిన అంటారు లడ్డుని. ఏమన్నా యాసిడ్తో లడ్డు చేస్తారా, హార్పిక్తో లడ్డు చేస్తారా? ఏమన్నా అర్థం పర్థం ఉంది ఎదులకి. అసలు మన జనం ఏమనుకుంటారు అనే విధంగా ఇంత అరాచకం. అంటే వాళ్ళు చంద్రబాబుతో మెప్పి ఉండాలనే తెలియదు మనకి. ఆయన హోంమంత్రి గారు ఏమిటికి రారు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తప్పు ఏమైనా చేస్తే దాన్ని ఎత్తుపొడిచేకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే వస్తుంది తప్ప వేరే అవసరం లేదు ఆమెకి. అదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తిట్టాలో, ఎట్లా చేయాలో, ఎట్లా మాట్లాడాలో అనే విధంగా వస్తుంది తప్ప ఏమి చేయదు. వాళ్ళని నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ నోరుని ఫినాయిల్తో కడిగి మన ఏడుగొండలో వెంకటేశ్వర స్వామి వీళ్ళకి మంచి బుద్ధి తేవాలనే విధంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో పవిత్రమైన దేవాలయం ఉంది, ప్రపంచ దేశాలకే అభివృద్ధి ఉన్న మన దేవస్థానము. అలాంటి దేవస్థానం మీద వీళ్ళు ఇంకా పదే అనుకుంటున్నారు. దాన్ని మరిచిపోతే బాగుంటుంది అనే విధంగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆయన మళ్ళా ఎందుకు ఇన్నేళ్ళు మంత్రిగా పనిచేస్తున్నాడు, ఎందుకు ఇంత సీనియర్ నాయకుడు ఉన్నాడు తెలియదు, కానీ ఎవడో చెప్తున్నాడు ఏమో తెలియదు, కానీ మళ్ళీ మననే శ్రీశైలంలో లాట్లో కల్తీ ఉందంటాడు. ఏమన్నా ఆయన మనము మనిషి పుట్టాక ఎవడన్నా ఇట్లా సాక్షాత్ సీఎంఏ అసలు ఎందుకు అంటున్నాడో, మళ్ళీ ఎవరిని అంటే మన దేవాలయాలు ఉండకూడదనే, మన ఆంధ్రప్రదేశ్లో ఏ దేవాలయాలు పోకూడదనే, భక్తులు ఎవరు పోకూడదనే ఇలాంటి మాటలు మాట్లాడుతారు సాక్షాత్ సీఎం గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేటి నుంచి అసెంబ్లీ ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. నేడే పోలింగ్, మున్సిపల్ ఎన్నికలకు సర్వం సన్నద్ధం. బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం, యోగి ఆదిత్యనాథ్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.